అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు భారీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. ఆశ్చర్యంగా అనిపించిన అమెరికాకు అప్పిచ్చిన దేశాల్లో భారత్ కూడా ఉంది. గతేడాది జూన్ నాటికి భారత్ వద్ద $241.9 బిలియన్ విలువైన అమెరికన్ ట్రెజరీ ఈక్విటీలు ఉన్నాయి. అంటే భారత్ 12వ అతిపెద్ద విదేశీ రుణదాతగా ఉంది. దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు. అమెరికా ట్రెజరీ బాండ్ల ద్వారా భారత్ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల అప్పును అమెరికాకు ఇచ్చింది. ఏటా అప్పుల భారం దారుణంగా పెరిగిపోతుంది అమెరికాకి. ఇప్పుడు అమెరికా జాతీయ అప్పు ఏకంగా $37 ట్రిలియన్ దాటిపోయిందంటే అప్పుల ఊబిలో ఎంతగా కూరుకుపోయిందో చూడండి. ఇది అమెరికా అంతటా పెద్ద ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తు గురించి అందరూ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు అక్కడ. ఇప్పుడు అమెరికాకున్న అతిపెద్ద తలనొప్పి ఏంటంటే ఈ అప్పులకు కట్టాల్సిన వడ్డీలే. ఏటా కేవలం వడ్డీల చెల్లింపుల కోసమే దాదాపు $1 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. అంటే మీరు సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం అప్పులకు వడ్డీలు కట్టడానికే పోతే ఎలా ఉంటుంది? అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదే విధంగా అప్పులు పెరుగుతూ పోతే అమెరికా బడ్జెట్ పైన తీవ్రమైన దెబ్బ పడుతుంది. దానివల్ల ఆ దేశ ఆర్థిక వృద్ధి పూర్తిగా ఆగిపోవచ్చని కూడా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది జూన్ 20 నాటికి చూస్తే అమెరికా ప్రభుత్వం పైన ఉన్న అప్పు దేశ ఆర్థిక వ్యవస్థ ఏడాదిలో పెరిగే మొత్తం కంటే చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం CBO అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే గనక 2055 నాటికి అమెరికా అప్పు ఆ దేశం మొత్తం జీడిపిలో ఏకంగా 156% చేరుకుంటుందంట. అంటే దేశం మొత్తం సంపాదన కంటే అప్పు 1.5 రెట్లు ఎక్కువగా ఉండబోతుందన్నమాట. సో ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులు, స్థిరమైన వృద్ధి లేకపోవడం వల్ల ఏటా $2 ట్రిలియన్ లోటు వస్తుందట. ఈ లోటే అప్పుల పెరుగుదలకు ప్రధాన కారణమవుతుంది. అమెరికాకు అతిపెద్ద కొత్త ముప్పు ఈ వడ్డీ చెల్లింపుల రూపంలోనే వస్తోంది. ప్రభుత్వం పన్నుల ద్వారా సేకరించే మొత్తం ఆదాయంలో దాదాపు 1/4 దాదాపు 25% అన్నమాట. ఇప్పుడు ఈ అప్పుల వడ్డీలు కట్టడానికే ఖర్చు అయిపోతుంది. అంటే పన్నులు కట్టే ప్రజల డబ్బులో పెద్ద భాగం కూడా అప్పుల ఊపిలోకే వెళ్ళిపోతుంది అన్నమాట. దీని అర్థం ఏంటంటే ప్రజల సంక్షేమానికి చాలా ముఖ్యమైన సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, జాతీయ రక్షణ, రోడ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాల కోసం చాలా తక్కువ డబ్బు మిగులుతుంది. ఇప్పుడు ఈ రంగాలు లక్షలాది మంది అమెరికన్ల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అక్కడ వాటికి నిధులు తగ్గిపోతే ప్రజల జీవితాలపైన నేరుగా ప్రభావం పడుతుంది. ఈ అప్పుల భారం కేవలం బడ్జెట్ కోతలకు మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల పెద్ద ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. ఇప్పుడు అమెరికా పరిస్థితిని చూసి ఆర్థికవేత్తలు ఏమని హెచ్చరిస్తున్నారంటే ఈ భారీ అప్పుల వల్ల ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతాయని, అప్పులు తీసుకోవడానికి అయ్యే ఖర్చులు, వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ఇది మొత్తంగా దేశ ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారుతుందని చెప్తున్నారు. సో కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం CBO అంచనా ప్రకారం ఈ అప్పుల భారాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే గనక రాబోయే 10 ఏళ్లలో అమెరికా జీడిపికి $340 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల ఏకంగా 1.2 మిలియన్ల ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు అన్ని రంగాల్లో జీతాల పెరుగుదల కూడా మందగిస్తుందని చెప్తున్నారు. ఇది సాధారణ ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇదిలా ఉంటే వడ్డీ రేట్లు పెరగడం ఈ నష్టాన్ని మరింత పెంచనుంది. ప్రపంచవ్యాప్తంగా అప్పులిచ్చే సంస్థలు, దేశాలు అమెరికాకున్న ఈ భారీ లోటుకు అప్పులు ఇవ్వడానికి ఎక్కువగా రాబడిని అంటే ఎక్కువ వడ్డీని అడగడం మొదలు పెడతాయి. దీంతో అప్పు తీసుకోవడానికి అయ్యే ఖర్చులు అందరికీ పెరిగిపోతాయి. ద్రవ్య సంక్షోభం మరింత తీవ్రంగా మారుతుంది. ఇంకో ప్రమాదం కూడా ఉంది. అదేంటంటే ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించలేకపోతుందని, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోతే గనక వడ్డీ రేట్లలో అమాంతం పెరుగుదల లేదా డాలర్ విలువలో భారీ పతనం కూడా సంభవించవచ్చు. సో డాలర్ ప్రపంచ కరెన్సీ కాబట్టి దాని విలువ పడిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు. ఇది అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ అప్పుల సంక్షోభం పెరుగుతున్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పెరుగుతోంది.
కానీ దాని వేగం మాత్రం చాలా మందగించిందని చెప్పాలి. ఈ ఏడాది అమెరికా జీడిపి వృద్ధి అంచనా కేవలం 1.4 నుంచి 1.6% మాత్రమే ఉంది. ఇది ఆ దేశ ఆర్థిక పరిస్థితికి చాలా తక్కువ అని చెప్పాలి. నిరుద్యోగం పెరుగుతోంది, ద్రవ్యోల్బణం కూడా ప్రభుత్వ లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఆర్థికవేత్తలు, వ్యాపార నిపుణులు, ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. అమెరికా ఇదే మార్గంలో గనక వెళ్తే రాబోయే తరాలు మాత్రమే కాదు, చాలా ముందుగానే ఇప్పటి తరం కూడా దీని తీవ్రమైన పర్యవసానాలను అనుభవించాల్సి రావచ్చు.